అనగనగా ఒక ఊరిలో ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక వృద్ధి రైతు ఉండేవాడు. అతనికి పండ్ల చెట్లతో నిండిన పెద్ద తోట ఉండేది. ఆ తోటలో పండ్లు ఇవ్వని ఒక పాత యాపిల్ చెట్టు కూడా ఉండేది. కానీ ఆ చెట్టు పక్షులు, కుందేళ్ళు మరియు ఇతర చిన్న జీవులకు నీడను మరియు ఆశ్రయాన్ని అందించేది. ఒకరోజు ఆ రైతు ఆ చెట్టును కట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ చెట్టు వల్ల ఉపయోగం లేదనుకుని అతను కత్తి తీసుకుని చెట్టు నరకడం ప్రారంభించాడు. మొదటి దెబ్బ కొట్టిన వెంటనే ఆ చెట్టులో నివసించే జంతువులు బయటికి వచ్చి, దయచేసి ఈ చెట్టుని నరకవద్దు, ఇది మాకు నివాసంగా ఉంది, ఇది పండ్లు ఇవ్వకపోయినా మాకు ప్రాణం మరియు రక్షణను అందిస్తుంది అని చెప్పాయి. అప్పుడు ఆ రైతు ఆగి ఆ చెట్టును మళ్ళీ పరిశీలించాడు. పండ్లు ఇవ్వకపోయినా ఆ చెట్టు ఆ పరిసరాలకు ఎంత మేలు చేస్తుందో అని గ్రహించాడు. ఆ చెట్టు ప్రయాణికులకు విశ్రాంతి తీసుకునే స్థలాన్ని మరియు నేలకు చల్లదనాన్ని అందించేది. ఆ ఆలోచనతో రైతు ఆ చెట్టును అలాగే ఉంచాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ పాత యాపిల్ చెట్టుకు పువ్వులు రావడం జరిగింది మరియు చాలా తీపి పండ్లను ఇచ్చింది. ఈ కథ యొక్క నైతికత ఏమిటంటే, ప్రతి జీవికి ఓ లక్ష్యం ఉంటుంది. విలువలైనట్టుగా కనిపించే వాటిని విలువైనవిగా చూసినప్పుడు వాటిలో దాగి ఉన్న గొప్పతనం కలిగి ఉండవచ్చు.